నమస్తే అని బోసుకుమరి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి సంబంధించి ఆయన మళ్ళీ మాట్లాడటం స్టార్ట్ చేశారు. మళ్ళీ మాట్లాడటం ఫస్ట్ నుంచి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి వీళ్ళు వేసినటువంటి ముద్ర ఏంటయ్యా అంటే ఈయన ఏదో కాషాయాలు ధరించేసి దేవుళ్ళు గుళ్ళు అని చెప్పేసి తిరుగుతున్నాడు, ఈయన పరిపాలన చేయమంటే గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాడు అనేటువంటి విధంగా ఒక వ్యంగ్య భావాలు వచ్చేటువంటి విధంగా వ్యంగ్యంగా ఆయన్ని ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి, ట్రోల్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నేనైతే అట్లా మాట్లాడేటువంటి వాళ్ళకి ఒకటి చెప్తాను, వింటే వినంటే లేకపోతే మీ ఇష్టం, ఎవరి అభిప్రాయం వాళ్ళది. దేని పెట్టుకోవచ్చు కానీ దేవుడితో పెట్టుకోకూడదు. అది ఎవరైనా సరే దేవుడు అనేది మాత్రం నిజం. అది ఏ రూపంలో ఉంటాడు ఎలా ఉంటాడు అనేది ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళకు ఉంటారు, అది వాళ్ళ అభిప్రాయాలు. కాబట్టి ఎవరి నమ్మకాన్ని కూడా ఒమ్ము చేయడానికి కించపరచడానికి ఎవరు సిద్ధంగా ఉండకూడదు, అది తప్పు. ఎందుకంటే మీది మీరు పూజించుకోవాలి, అవతల వాళ్ళు గౌరవించాలి, ఇంతే సెక్యులరిజం. ఒక రకంగా చెప్పాలంటే భిన్నత్వంలో ఏకత్వం. కాబట్టి భారతదేశం యొక్క మూల సూత్రం అదే. కాబట్టి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి తన పరిపాలనలో తన మార్పు చూయించుకుంటూ వస్తున్నటువంటి తరుణంలో ఆయన సడన్ గా బ్రేక్ వేయాలని చూశారు. ఆ పరిణామాలు ఆల్రెడీ ఇంతకు ముందు మాట్లాడాను, ఇంకా ముందు రోజుల్లో చాలా మాట్లాడుతాను ఆ విషయానికి సంబంధించి. కానీ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో సనాతన ధర్మం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా నేను చాలాసార్లు వీడియో చేశాను. ఓన్లీ దేవుడు అనేటువంటి విధానమే సనాతన ధర్మం కాదు అనేటువంటి విషయాన్ని, మనం బ్రతికేటువంటి విధానమే సాంప్రదాయం అనేటువంటి కోణాన్ని మనం ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ చేయాల్సినప్పుడు ఇప్పుడు నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను, నాకు ఒక కెమెరా కావాలి, ఒక లైట్ కావాలి, లేకపోతే నేను అంటే ఈ టాపిక్ సంబంధించి కొంత ప్రిపేర్ అవ్వాలి, ప్లస్ దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకోవాలి, రకరకాలు. అంటే ఇదంతా ఒక ప్రాసెస్. ఒక వీడియో నేను అప్లోడ్ చేయడానికి మళ్ళీ ఇదంతా ఎడిటింగ్ చేసుకోవాలి, రెండర్ చేయాలి, ఆ తర్వాత దాన్ని యూట్యూబ్ లో తీసుకెళ్ళాలి, వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి దాన్ని అప్లోడ్ చేయాలి, ఆ తర్వాత దానికి కీవర్డ్స్ ఇచ్చుకోవాలి, దానికి ఒక థంబ్నెయిల్స్ తయారు చేయాలి. ఇదంతా ప్రాసెస్ అనమాట. అంటే ఈ ప్రాసెస్ అయితేనే అది యూట్యూబ్ లో పడుతుంది. ఆ యూట్యూబ్ లో అయితే వ్యూస్ వస్తాయి, ఆ వ్యూస్ వస్తేనే ఇదంతా జరుగుతుంది. ఇదంతా జరగాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ దాకా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, సనాతన ధర్మం అనేది కూడా అంతే. సనాతన ధర్మం అంటే దేవుడు అనేది ఒక పార్ట్ అంతే దాంట్లో. కానీ మనం బ్రతికేటువంటి జీవన విధానం, భారతదేశం యొక్క మూలం సనాతన ధర్మం. దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానిలో కూడా తప్పులు వెతికి దాన్ని రాజకీయం రంగు పులేటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మరి ఇటీవల పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కొన్ని రోజుల నుంచి సనాతన ధర్మానికి సంబంధించి మాట్లాడుతున్నారు. ఓకే, విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు. ఓకే, విమర్శలు జనసేన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ గారికి కొత్త ఏం కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏది ఆలోచించకుండా ఒక అడుగు ముందుకు ఇచ్చడం ప్రయత్నం లేదు. ఖచ్చితంగా చేయరు. మరి ఏమైతే చూద్దాం.